Okay, good morning. Welcome to Lakshman TV. So today I said how to apply I said 2021 నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ రోజు నుంచి మీరు ఐసెట్ ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దానిపైన ఒక వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. So this is the ISET notification. AP ISET 2021. It is conducted by విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. సో మనకు ఈ ఐసెట్ అనేది ఎంబీఏ అండ్ ఎంసీఏ అడ్మిషన్స్కు ఈ ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ మీరు ఎంబీఏ ఆర్ ఎంసీఏ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఐసెట్ ఎంట్రన్స్ రాసి మీరు మీకు నచ్చిన కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. సో దీనికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఓసీ క్యాండిడేట్ 650 రూపీస్, ఫర్ బీసీ క్యాండిడేట్ 600 రూపీస్, ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 550 రూపీస్. సో వన్స్ అగైన్, ఓసీ క్యాండిడేట్ 650, బీసీ క్యాండిడేట్ 600, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 550. సో ఈ పేమెంట్స్ అంతా కూడా మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లోనే అంతా అప్లికేబుల్ చేయాల్సి ఉంటుందండి. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 15/7/2021. దట్ మీన్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ అయిందండి ఈ రోజు నుంచి. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ 14th ఆగస్ట్, అంటే నెక్స్ట్ మంత్ 14th ఆగస్ట్ 14th ఈస్ ద లాస్ట్ డేట్. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 17/9/2021 అండ్ 18/9/2021 2 days ఉంటుందండి. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్, టోటల్ 2+2 4 సెషన్స్ ఉంటాయి. సో 17th September and 18th September. So morning sessions 9 to 11:30 am, 2.5 hour, and afternoon session 3 to 5:30 am. ఓకే, సో ఇది మీకు ఆ సెషన్స్ అండి. ఇక్కడ కూడా 2.5 hour. సో ఇది మీకు ఐసెట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. టోటల్ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. సో ఇది ఫీ స్ట్రక్చర్ చెప్పాను కదా. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 13/7 రిలీజ్ చేయడం జరిగింది. కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్స్ 15/7, దట్ మీన్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. Last date of registration and submission of online application without late fee, August 14th, without late fee. There is no fee. 650 for OC, 600 for BC, 550 for SC ST candidates. For 2000 rupees late fee, August 28th. సో లేట్ ఫీ అవసరం లేదండి. మీరు ఇన్ టైంలో మీరు సబ్మిషన్ చేసుకుంటే 2000 రూపీస్ మీరు సేవ్ అవుతాయి, ఎగ్జామినేషన్కి డేట్కి హెల్ప్ అవుతాయి. సో 28 August 28 with 3000 rupees fine, September 5th, with 5000 rupees late fee, September 13th అండి. అండ్ ఇఫ్ ఎనీ కరెక్షన్స్, సో ఫోటో ఆర్ స్పెల్లింగ్ మిస్టేక్స్, నేమ్స్, ఎనీ కరెక్షన్స్ ఇన్ ఆన్లైన్, September 8th and 9th 10th, September 8th to 10th September. దట్ మీన్స్ September 8th, 9th, 10th అంటే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 3 days మీకు టైం మళ్ళీ ఇచ్చారండి. మీకు ఏమైనా సెంటర్స్ కానీ మీ యొక్క డేటా ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్స్కి మీకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. హాల్ టికెట్స్ September 13th నుంచి, అంటే మండే ఆన్వర్డ్స్ మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ చెప్తున్నాను కదా. సో September 17th అండ్ September 18th, ఫ్రైడే అండ్ సాటర్డే 2 days సెషన్స్ మీకు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ప్లస్ 4 సెషన్స్లో ఉంటాయేమో. మీకు ఏ సెషన్ వస్తే ఆ సెషన్కి మీరు 1 hour బిఫోర్ మీరు ఎగ్జామ్ సెంటర్ రీచ్ అయ్యి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది టైమింగ్ సెషన్స్ ఇచ్చారు. మార్నింగ్ 9 to 11:30, 9 అంటే 8 o'clock అంతా మీరు సెంటర్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. 8 or 7:30, 8 1 hour బిఫోర్ మీరు సెంటర్ రీచ్ అయిపోవాలి. సో ఆఫ్టర్ 3 minutes బిఫోర్ 2 మీరు సెంటర్లో రీచ్ అవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా. సో ఆన్లైన్ ఎగ్జామ్ అంటే బిఫోరే మీరు సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి, లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి. ఓకే, తర్వాత అలాగే ప్రిలిమినరీకి 20th September రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెయిన్గా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే 22, ఫైనల్గా మీకు రిజల్ట్స్ September 30th, అంటే సెప్టెంబర్ ఎండింగ్ అంతా 1 or 2 days అటు ఇటు మీకు రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఈ ఐసెట్ ఎంట్రన్స్ అనేది మీకు ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ పర్పస్ మీకు ఐసెట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో మీరు ఈ ఐసెట్ సంబంధించినంతా కూడా www.ugc.ac.in, సో కాలేజెస్ లిస్ట్ చూడొచ్చు అంతా కూడా. సో ఎంబీఏ ఫర్ 3 years డ్యూరేషన్, ప్రజెంట్ అది 2 years అంటున్నారు. ఎంబీఏ డిగ్రీ ఆఫ్ 3 years, డిగ్రీలో మీరు 3 years చదివి ఉండాలండి. బీఏ, బీకామ్, బీఎస్సీ ఆర్ బీబీఏ స్టూడెంట్స్ మీకు ఎంబీఏ ఎలిజిబిలిటీ. ఎంసీఏ కూడా 3 years డిగ్రీ విత్ మ్యాథ్స్ 1 subject ఇన్ ఇంటర్మీడియట్ లెవెల్. దట్ మీన్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీకామ్ ఆర్ బీబీఏ స్టూడెంట్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఆర్ ఎంఈసీ చదివి ఉంటేనే మీకు ఎంసీఏకి ఎలిజిబిలిటీ అండి. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో మీరు బీకామ్ బీబీఏ చదివితే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండదు కాబట్టి
ఇంటర్మీడియట్లో ఎంపీసీ స్టూడెంట్, ఇంటర్మీడియట్ ఎంపీసీ డిగ్రీలో బీఏ ఆర్ బీకామ్ అయ్యుండొచ్చు, ఇంటర్మీడియట్ ఎంఈసీ అయ్యండి, ఆ క్యాండిడేట్స్ మాత్రం మీకు ఎంసీఏకి ఎలిజిబిలిటీ అండి. ఇంటర్మీడియట్లో బైపీసీ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంసీఏ. ఓకే, ఇంటర్మీడియట్ బైపీసీ, సిఈసీ, హెచ్ఈ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంసీఏ, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంబీఏ ఓన్లీ. ఈ పాయింట్ చాలా మందికి తెలియదు, అదే ఈ యొక్క పాయింట్ హైలైట్ చేసుకోండి. సో మ్యాథ్స్ అనేది ఇంటర్మీడియట్లో చదివి ఉండాలి. ఎంపీసీ స్టూడెంట్స్ అండ్ దెన్ ఎంఈసీ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంసీఏ ఓన్లీ, అండ్ ఆల్ అదర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంబీఏ గ్రూప్. ఎంబీఏ ఇక్కడ మీకు సో 200 మార్క్స్ ఎంట్రన్స్ ఉంటుందండి. 50% మార్క్స్ మీకు అంటే 50 మార్క్స్ మీకు రావాల్సి ఉంటుంది మా ఓసీ క్యాండిడేట్స్. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45% అంటే 45 మార్క్స్ మీకు 200 బిట్స్లో మీకు 45% రావాల్సి ఉంటుందండి. లేకపోతే సెట్ రాసిన నాట్ క్వాలిఫైడ్ అని రిజల్ట్ రావడం జరుగుతూ ఉంటుందండి. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి sch.ap.gov.in ఐసెట్. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి, అనంతపూర్ డిస్టిక్, అనంతపురం, గూటి, హిందూపూర్, పుట్టపర్తి, తాడుపత్రి, 5 ఏరియాస్లో ఉన్నాయి. చిత్తూరు డిస్టిక్, చిత్తూరు, మదనపల్లి, పుత్తూరు, తిరుపతి 4 ఏరియాస్లో ఉంటాయండి. ఆల్మోస్ట్ ఐసెట్ ఎంట్రన్సెస్ అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్లో మాత్రమే ఉంటాయమ్మా. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇంజనీరింగ్ కాలేజెస్లోనే ఎక్కువగా మనకు ఉంటాయి. ఓకేనా. అలాగే గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, హైదరాబాద్లో కూడా కొన్ని సెంటర్స్ అలాట్ చేయడం జరిగిందండి. ఎల్బీ నగర్, నాచారం, సికింద్రాబాద్. అంటే తెలంగాణలో కూడా ఎవరైనా స్టూడెంట్స్ మన వాళ్ళు అక్కడ స్టేయింగ్ ఉంటే రాయొచ్చు అండి. కృష్ణా డిస్టిక్, సో అలాగే కర్నూలు, ప్రకాశం, నెల్లూరు డిస్టిక్, శ్రీకాకుళం డిస్టిక్, వైజాగ్, విజయనగరం, వెస్ట్ గోదావరి, కడప డిస్టిక్, కడప, పొద్దుటూరు, రాజంపేట అండి. కడపలో మాత్రం 3 సెంటర్సే ఉన్నాయి. కడపలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, పొద్దుటూరు అండ్ రాజంపేట. సో ఈ ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ద టెస్ట్ కెన్ బి 2 సెషన్స్లో మీకు బట్ మీకు ఒక సెషనే ఉంటుందండి. సో మీకు సెక్షన్ బిలో ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుందండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు సెక్షన్ ఏలో ఉంటుంది. సెక్షన్ ఏ అండ్ సిలో బోత్ లాంగ్వేజెస్ ఉంటాయి, బట్ సెక్షన్ బిలో మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుందండి. జనరల్ ఇన్ఫర్మేషన్ చూడండి, మీకు మొత్తం 200 మార్క్స్ ఉంటాయి. ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది టెస్ట్ చూద్దాం. ఫస్ట్ అనలిటికల్ ఎబిలిటీలో డేటా సఫిషియన్సీ పైన 20 బిట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన 55 అంటే 75 మార్క్స్ మీకు అనలిటికల్ పైన 75 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అండి. అండ్ దెన్ వొకాబులరీ, సో ఇక్కడ ఇంగ్లీష్ పైన ఇదంతా కమ్యూనికేషన్ ఎబిలిటీలో సెక్షన్ బి ఇదంతా కూడా. సెక్షన్ బిలో వొకాబులరీ 15 మార్క్స్, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ కంప్యూటర్స్ పైన కొన్ని బిట్స్, ఫంక్షనల్ గ్రామర్ పైన 20 మార్క్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ సో మీకు పేరాస్ ఇవ్వడము లాంటి ఏదన్నా దానిపైన 20 మార్క్స్, టోటలీ 70 మార్క్స్ మీకు ఇంగ్లీష్, కమ్యూనికేషన్, వొకాబులరీ వీటిపైన మీకు 75 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 75 మార్క్స్ వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ పైన 75 మార్క్స్, 75 + 75 150 మార్క్స్ ఇక్కడికి వెళ్తాయండి. అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, మ్యాథ్స్, అర్థమెటికల్ ఎబిలిటీ, ఆల్జిబ్రికల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ 10 మార్క్స్, స్టాటిస్టికల్ ఎబిలిటీ 10 మార్క్స్, టోటల్గా 200 మార్క్స్ అండి. ఈ 50 మార్క్స్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈజీగా రాయొచ్చు. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పైన, అనలిటికల్స్ పైన అంటే ఎవరైతే ఈ అనలిటికల్ రీజనింగ్స్ ఇవన్నీ బాగా ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు అండి. 50 మార్క్స్ అంటే 25% ఆఫ్ మార్క్స్ మాత్రమే మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకేనా. సో మీకు అక్కడ ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఇక్కడ క్లియర్గా మీకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి కానీ ఇక్కడ చూడండి, డేటా సఫిషియన్సీ టాపిక్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్లో సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్ కానీ, డేటా అనాలిసిస్, కోడింగ్, డీకోడింగ్ ప్రాబ్లమ్స్, డే టు టైమ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్, అలాగే కమ్యూనికేషన్లో ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టెస్ట్ కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై వొకాబులరీ అండ్ యూజ్డ్ ఇన్ డే టు డే కమ్యూనికేషన్, ఫంక్షనల్ యూజ్ ఆఫ్ గ్రామర్ ఇన్ డే టు డే కమ్యూనికేషన్, అలాగే లెటర్స్, రిపోర్ట్స్, మెమోరాండమ్, అజెండా సంబంధించి టెర్మినాలజీ, బేసిక్ టెర్మినాలజీ సమ్ టాపిక్స్, వొకాబులరీ, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఫంక్షనల్ గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఇలా 3 ప్యాసేజెస్ ఉంటాయి. మ్యాథమెటికల్లో అర్థమెటికల్ ఎబిలిటీ, సో ఇక్కడ మనకు కొన్ని టాపిక్స్ ఇచ్చారమ్మా. సో ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్ కొంచెం ఇదో టాపిక్ అండి. ఆల్జిబ్రికల్, జామెట్రికల్ ఎబిలిటీ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, డిగ్రీ సంబంధించి కానీ, రేషియోస్ కానీ, ఓకే, ట్రయాంగిల్స్ అని, స్టాటిస్టికల్ ఎబిలిటీ టాపిక్స్. ఇక్కడ స్టాటిస్టికల్ అంటే మీరు బీకామ్ చదివిన వాళ్ళు కానీ, బీఎస్సీలో కానీ, బీఎస్సీ స్టాట్స్లో కానీ అర్థమెటిక్ మీను, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డివియేషన్, కోరిలేషన్, ప్రాబిలిటీ ఇలాంటి టాపిక్స్.
సో ఇక్కడ 25 మార్క్స్ మీకు అవుట్ ఆఫ్ 50 మార్క్స్ మీకు రావాల్సి ఉంటుందండి. ఓకే. సో మీకు ఆ స్కోర్స్ ఎలా చేయాలి, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆ క్యాల్కులేషన్స్. సెషన్ 1, సెషన్ 2 అండ్ ఆల్ సెషన్స్ టుగెదర్. సో యావరేజెస్ అండ్ స్టాండర్డ్ డివియేషన్స్ ఆఫ్ సింపుల్ డేటా, ఇక్కడ ఏదో టాపిక్స్ కొన్ని ఇచ్చారు చూడండి. జనరల్ ఇన్ఫర్మేషన్. సో మీరు అప్లై చేసినప్పుడు ద అప్లికేషన్ ఇస్ ఇన్కంప్లీట్ అయితే మీకు అది ఇన్వాలిడ్ అయిపోతుందండి. ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు సాటిస్ఫై ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ కండిషన్స్. కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే కోర్సెస్ కావచ్చు, ఇలాంటి ఏదైనా డేటా మీరు ఫిల్ చేయడంలో ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఇది కొన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి, చాలామంది ఆన్లైన్ పేమెంట్ రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి, అప్లై అయిపోతాయి. మీరు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ మీరు భద్రపరచుకోవాలి. ఎగ్జామ్ రోజు ఆ ఫామ్ మళ్ళీ మీరు ఏ కాలేజీలో చదివింటే ఆ కాలేజీలోకి గెజిటెడ్ అంటే ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ సీల్ వేయించుకొని, ప్లస్ హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని, ఈ రెండు తీసుకొని విత్ ప్రూఫ్ ఆధార్ ఆ ప్రూఫ్ తీసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఓన్లీ హాల్ టికెట్ కాదు, హాల్ టికెట్తో పాటు రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఇది పాయింట్ చాలా మందికి తెలియదు. ఆ రోజు పరిగెత్తుకుంటూ సెంటర్ దగ్గర తిరుక్కుంటూ ఉంటారు. ముందు రోజు సార్ తీసుకెళ్ళాలి సార్, మేము చూస్తున్నాం చాలామంది స్టూడెంట్స్ను. ఓకేనా. సో మీ యొక్క ప్రూఫ్, మీకు కాలేజ్ డిగ్రీకి చదివితే ఆ కాలేజ్ ఐడి కార్డు ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డ్స్, అడ్మిట్ కార్డు, ఈ డేటా అంతా తీసుకెళ్ళాల్సి ఉంటుందండి. మీకు ఆన్లైన్లో కూడా కొన్ని మాక్ టెస్ట్ వస్తాయి, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. సో మీకు క్యాలిక్యులేటర్స్ అలాంటివి మీకు ఎగ్జామినేషన్స్ అలో చేయమ్మా. ఓకేనా. సో మీరు ఐసెట్, నా సజెషన్ ఏమంటే ఐసెట్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి, అందరూ ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్ రాస్తున్నంతసేపు కాన్సన్ట్రేట్గా టాపిక్స్ అబ్జర్వ్ చేసి మీరు ఫిల్ చేయండి, కంపల్సరీగా క్వాలిఫై అవుతారు. యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి మనకు, ఐసెట్ హౌ టు రైట్ ఐసెట్ ఎగ్జామ్, దానికి సంబంధించిన బిట్స్ కానీ ఆ వీడియోస్ మీరు ఇప్పటి నుంచి అయినా ప్రిపేర్ అయినా కూడా ఈజీగా మీరు ఎగ్జామ్ సంబంధించి ఐసెట్ పైన ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఐసెట్ సార్ ఈ ఇయర్ నుంచి మనకు ఫీజు రింబర్స్మెంట్ లేదు కదా, చాలామందికి డౌట్, ఐసెట్ ఎందుకు రాయాలి? ఫీజు రింబర్స్మెంట్ ఉన్నా లేకపోయినా అందులో ఎంట్రన్స్ అప్లై చేయాలి, ఎంట్రన్స్ రాయాలి. ఎందుకంటే మీకు మంచి ర్యాంక్ వస్తే మీరు మంచి కాలేజ్ మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఎంట్రన్స్ రాలేదనుకోండి, మీకు అనుకున్న కాలేజెస్లో మీరు మేనేజ్మెంట్ కోటా జస్ట్ 30% సీట్స్ ఉంటాయి, అవి ఎక్సెస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు మీరు అనుకున్న కాలేజీలో సీట్ దొరకదు. అదే మీరు ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ వస్తే మీరు చూస్ చేసిన కాలేజీలో గవర్నమెంట్ అంటే ఏపీ గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఫీజెస్ అంటే 40-50 తక్కువ ఫీజెస్ ఉంటాయి, ఆ ఫీజు మీరు పే చేయొచ్చు. అదే మేనేజ్మెంట్ సీట్ చేస్తే అడిషనల్గా 20-30,000 రూపీస్ మీకు అడిషనల్ పేమెంట్ ఉంటుందండి. దానివల్ల మీకు మీరు నష్టపోతారు, పేరెంట్స్ పైన బర్డెన్ పెరుగుతుంది. సో ఎంట్రన్స్ రాయలేదులే అని నెగ్లిజెన్స్తో కొంతమంది మళ్ళీ మీరు మన నచ్చిన కాలేజ్ ఫీజు నచ్చక సాటిస్ఫై కాక మళ్ళీ మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ జాయిన్ అయ్యకపోవడం, ఆ కాలేజీలో సీటు దొరకపోవడం, డిలే చేయడం, చివరికి మీరు జాబ్కి వెళ్ళిపోవడం, ఇలా వేరే సోర్సెస్కి. అదే సెట్ రాశారనుకోండి, మీరు ఆ టాపిక్లో ఉంటారు, ఎంట్రన్స్ వస్తుంది, కౌన్సిలింగ్ వెళ్ళాలా, ఆ 3 సెట్లో మీరు ఉంటారు, కాబట్టి మీరు ఫ్రెండ్స్తో పాటు జాయిన్ అయ్యడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అని అంటాం. Okay, please subscribe my channel and share your friends. Okay.